హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా మాధాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు రోజు వాడే నీళ్లు మీరు అనుకున్నంత సేఫ్ కాదు. మీరు తాగే నీళ్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, జాగ్రత్త. మీరు కనుక నీటి కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నట్లయితే 1కి 100 సార్లు ఆలోచించాల్సిందే. లేటెస్ట్గా హైడ్రా ఇచ్చిన రిపోర్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అసలు విషయం ఏంటో తెలిస్తే ప్రైవేట్ ట్యాంకర్లను మీ వీధిలోకి కూడా రానివ్వరు. హైడ్రా హెచ్చరికలతో సిటీలో కొత్త టెన్షన్. నగరవాసులు మేల్కొనే టైం వచ్చిందా? దడ పుట్టిస్తున్న మాదాపూర్ సున్నం చెరువు. హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ వాసులందరికీ తెలుసు. ఎన్నో హాస్టళ్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. వీటిలో చాలా వాటికి ట్యాంకర్ల ద్వారానే నీరు సప్లై చేస్తున్నారు. కొందరు వాడుకునేందుకు ట్యాంకర్లను తెప్పించుకుంటే ఇంకొందరు తాగటానికి కూడా ట్యాంకర్ల నీటినే ఉపయోగిస్తున్నారు. ఎండాకాలం, వానాకాలం అనే తేడాలేమీ ఉండవిక్కడ. సీజన్ ఏదైనా వాటర్ ట్యాంకర్ రావాల్సిందే, ట్యాంకులు నింపాల్సిందే. అయితే ఆ ట్యాంకర్ల నీళ్లే ఇప్పుడు జనం పాలిట విషంగా మారాయి. వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. హైడ్రా ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హైడ్రా నిర్వహించిన వాటర్ టెస్టింగ్ లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. మాదాపూర్ సున్నం చెరువు నుంచి వస్తున్న ట్యాంకర్ల నీరు పబ్లిక్ ఆరోగ్యానికి ముప్పుగా మారిందని తేల్చారు. చర్మ వ్యాధులతో పాటు శరీర అవయవాలపైన ప్రభావం చూపే ప్రమాదముందని రిపోర్ట్ ఇచ్చారు. సున్నం చెరువులోని నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నీటిలో సీసం, కాడ్మియం లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. వాటి వల్ల అనారోగ్య సమస్యలొస్తాయింది. ఇకపై ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది. ఇప్పటికే కొందరు వ్యాపారులు మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో బోర్లు వేసి ప్రజల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టేశారు. కలుషిత జలాలతో మాదాపూర్ ఏరియాలో ఉన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపింది హైడ్రా. నీటి వనరుల సంరక్షణలో భాగంగా మాదాపూర్లోని సున్నం చెరువును పునరుద్ధరించాలని నిర్ణయించింది హైడ్రా. అక్కడున్న భూగర్భ జలాలు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయనే అంశాన్ని పరీక్షించింది. తాగునీటిని సప్లై చేస్తున్న ట్యాంకర్లలోని నీటిని కూడా టెస్టు చేసింది. ఆ నీటిలో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది హైడ్రా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా రెండింతలు, మూడింతలు, 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని టెస్టుల్లో తేలింది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు సున్నం చెరువు చుట్టుపక్కల బోర్లు వేసి ఆ నీటిని ట్యాంకర్లలో నింపి మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో అమ్మిస్తున్నారు. ఇక్కడ 4 ప్రాంతాల్లోని బోర్లు, ట్యాంకర్ల నీటిని హైడ్రా పరీక్షించగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. అత్యంత కఠిన జలాలతో ప్రైవేట్ ట్యాంకర్లు వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. విద్యార్థులుండే హాస్టళ్లకు కూడా ఈ నీటిని సప్లై చేశారు. ఈ నీరు తాగిన వారికి అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. నిజానికి లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసముంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ నీటిలో 0.73 నుంచి 0.122 వరకు లెడ్ ఉన్నట్లు గుర్తించారు. అంటే పర్వాలేదు అనుకునే స్థాయిలో 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉంది. ఇది చిన్నారుల మెదడు, చురుకుదనంపై ప్రభావం చూపుతుంది. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవటమే కాదు, చిన్న వయసులోని కిడ్నీలపై ప్రభావం చూపుతోంది. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైన ఎఫెక్ట్ పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సున్నం చెరువు పరిసరాల్లోని బోర్ వాటర్లో కాడ్మియం లెవెల్స్ కూడా 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉన్నాయి. ఇది కూడా కిడ్నీలపై ఎఫెక్ట్ చూపుతుంది. యూరిన్ ద్వారా ప్రోటీన్లు బయటకు పోవటం వల్ల ఎముకల బలహీనతకు దారితీస్తుంది. ఈ పరిస్థితులు క్యాన్సర్ కు కూడా దారితీస్తాయని చెప్తున్నారు.
లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉండొచ్చు. కానీ సున్నం చెరువు దగ్గరున్న బోర్లలో 2 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. తాగునీటిలో నికెల్ ఎక్కువ ఉంటే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతింటుంది. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే బీపీ వస్తుందని డాక్టర్లంటున్నారు. మరోవైపు సున్నం చెరువు దగ్గర బోర్ నీటిని తాగునీటి అవసరాలకు విక్రయిస్తోన్న వారిపై పోలీస్ కేసులను నమోదు చేయించింది హైడ్రా. మాదాపూర్ ప్రాంతంలో ఉండేవాళ్లు నీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.